నెల్లూరు మేయర్ స్రవంతిపై 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం టీడీపీకి 42 మంది, వైసీపీకి 11 మంది కార్పొరేటర్లు మద్దతు తెలుపుతున్నారు. స్రవంతికి వైసీపీతో సంబంధం లేదంటూ ఇటీవలే మాజీ మంత్రి కాకాణి చెప్పారు. నెల్లూరు మేయర్ స్రవంతిపై 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం టీడీపీకి 42 మంది, వైసీపీకి 11 మంది కార్పొరేటర్లు మద్దతు తెలుపుతున్నారు. స్రవంతికి వైసీపీతో సంబంధం లేదంటూ ఇటీవలే మాజీ మంత్రి కాకాణి చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గ ప్రధానంగా ఈ నెల 18వ తేదీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ స్రవంతి పైన, పొట్లూరి స్రవంతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ నెల 18వ తేదీ అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 42 మంది కార్పొరేటర్లు, 54 మందిలో 42 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు ఉన్నారు. ఒకరు మాత్రం గతంలో రాజీనామా చేయడం జరిగింది. 11 మంది మాత్రం వైసీపీ వైపు ఉన్నారు. ఏదో విధంగా కొంతమందిని మళ్ళీ వైసీపీ వైపు తిప్పుకుంటే మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. అందరితో కలిపి టీడీపీకి మేయర్ పదవి రాకూడదని చెప్పే ఉద్దేశంతో వైసీపీ మాజీ మంత్రి ఒకరు పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మేము పోటీకి రాము, వాళ్ళు అసలు వైసీపీనే కాదు అని చెప్పి అనడం జరిగింది. కానీ నిన్న ఉదయం నుంచి మాత్రం చకచక పావులు కదుపుతున్నారు. వాగ్జీ అక్రమాల కేసుల్లో నిందితులు, అలాగే కొంతమంది రౌడీ షీటర్లు, వీళ్ళంతా కూడా బెదిరింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. గంజాయి బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది బెదిరిస్తున్నారంటూ కార్పొరేటర్లు పలువురు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళంతా కూడా దానిపైన సీరియస్ అయ్యారు. ఇకపై ఎవరైనా ఈ విధంగా బెదిరిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునేలాగా అధికారులు ఆదేశిస్తామని చెప్పి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి చెప్పడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ కార్పొరేటర్లు 42 మంది ఎవరైతే టీడీపీకి మద్దతుగా ఉన్నారో వాళ్ళందరితో క్యాంపు నిర్వహించేందుకు కూడా టీడీపీ సన్నాహాలు చేస్తుంది. ఒకవైపు వైసీపీ మాజీ మంత్రి, ఒక ముఖ్య నేత, ఒక ఆయన వీళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దాదాపు 20 లక్షల రూపాయల క్యాష్, రాబోయే ఎన్నికల్లో సీట్ ఇస్తామని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ నేపథ్యంలో గోవాలో క్యాంపు నిర్వహించాలని, 14వ తేదీ నుంచి 18వ తేదీ దాకా క్యాంపు కొనసాగించాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. థాంక్యూ మహేష్.